వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నూనెల విషయం చెప్పే కంటే కూడా హార్ట్ అటాక్ సంబంధించిన ప్రధాన కారణం ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది చనిపోతున్న వాళ్ళలో 33% హార్ట్ అటాక్స్ వల్లనే చనిపోతున్నారు. సో అందులో యంగ్స్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో అండ్ దాంతోపాటు బిలో 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ లెక్కలకి డబ్ల్యూహెచ్ఓ ఒక ఎందుకు చనిపోతున్నారు అని ఒక సర్వే చేసింది అండ్ దానికి రీజన్ కూడా చెప్పింది. ఇంతకీ దానికి కారణం ఏమై ఉండొచ్చు? సో కోవిడ్ వ్యాక్సిన్ అని అనుకున్నాం, కానీ కోవిడ్ వ్యాక్సిన్కి హార్ట్ అటాక్స్కి సంబంధం లేదు. సో దాని ట్విస్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉండే ఆయిల్ బాంబ్. ఎస్, డబ్ల్యూహెచ్ఓ సంబంధించిన అడ్వైజర్ ఈ ఒక సమావేశంలో ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే మనం వినియోగిస్తున్న నూనెల వల్లనే హార్ట్ అటాక్స్కి గురవుతున్నాం. సో హార్ట్ అటాక్స్కి ఎన్నో కారణాలు ఉన్నా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కారణం ఇది. అందుకనే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడైతే హార్ట్ అటాక్ సంఖ్య పెరుగుతుందో సో ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన నిఘా పెట్టాలి. అండ్ దీనికి సంబంధించిన కొన్ని అడ్వైజెస్ కూడా చేసినారు అనమాట. సో ఆ అడ్వైజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తా. ఏంజెల్ డిసిల్వా, డబ్ల్యూహెచ్ఓ అడ్వైజర్ ఏంజెల్ డిసిల్వా ఆరోగ్య శాఖలతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలకు కూడా ఒక నివేదిక త్వరలోనే పంపించకపోతున్నారు. సో ఈయన గుర్తించింది ఏంది వంట నూనెలో అంటే మనం రెగ్యులర్గా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ఆయిల్స్ వాడుతుంటుంటాం. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది గానుగు నూనెలకు కూడా అలవాటు పడ్డారు. సో గానుగు నూనె వాడడం వల్ల మనం ఆయిల్లో అడల్ట్రేషన్కి చాలా దూరంగా ఉంటాం. అండ్ దాంతోపాటు ఆయిల్ ప్యాకెట్స్లో ఉండే ఆయిల్ని కూడా మనం నమ్మలేమని. సో అది కూడా ఇప్పుడు అన్హెల్దీగా మారే పరిస్థితి. సో మరి మనం ఏం నూనెలు వాడాలి? సో ఇప్పటికే ఏడాదిలో చనిపోతున్న మరణాల్లో 33% ఇండియాలో హార్ట్ అటాక్స్ వల్ల మరణాలు జరుగుతున్నాయంటే అదొక అలారం పరిస్థితులని డబ్ల్యూహెచ్ఓ ట్రీట్ చేస్తుంది. అందుకనే ఎప్పుడూ ఏదో ఒక అలర్ట్ జారీ చేస్తూనే ఉంటుంది. మరి మనం ఎలాంటి నూనెలు వాడాలి, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అని అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆల్రెడీ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కిరాణా సామాన్ తీసుకుంటారు. కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, ఇంకొంతమంది మార్ట్స్లో వెళ్ళి తెస్తుంటారు, ఇంకొంతమంది కిరాణా షాప్స్లో వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ ఈసారి మీ మంత్లో మీరు వేసే ఆయిల్ ప్యాకెట్స్ని తగ్గించమని అయితే నేను చెప్పను. అండ్ దాని కాన్షియస్ మీకు ఆల్రెడీ ఉంటాయి. సో చాలామందికి ఒక అలవాటు ఏంటంటే సపోజ్ ఒక ఏ బ్రాండ్కి సంబంధించిన ఆయిల్ వాడితే అదే బ్రాండ్ సంవత్సరాలుగా వాడుతుంటారు. ఆ బ్రాండ్ని అసలే మార్చరు. లేదు ఇంకొక బి బ్రాండ్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ఆ నెలకి ఏ బ్రాండ్తో సరిపెట్టుకొని వచ్చే నెల బి బ్రాండ్తో సరిపెట్టుకుంటారు. లేదు అంటే గానుగ నూనెతో కానిచ్చేస్తుంటారు. అది పల్లియే కావచ్చు, నువ్వే కావచ్చు, ఇంకేదైనా రైస్ బ్రాండ్స్ లాంటి ఆయిల్సే కావచ్చు. కానీ అలా మనం వాడుతున్న ఆయిల్లో మార్పులు ఉన్నప్పుడే మనకు హార్ట్ అటాక్ సంఖ్య తగ్గుతుందని. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే మన ఆయిల్లో ఉంటాయో వాటిని ఆహారంతో జత చేర్చినప్పుడే ఈ హార్ట్ అటాక్స్కి కారణం అవుతున్నాయి. అండ్ అన్ని ఆయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉండవు అని తేల్చి చెప్పింది అనమాట. సో మరి అవన్నీ ఉండాలి అని అంటే సపోజ్ ఏ బ్రాండ్ ఆయిల్, బి బ్రాండ్ ఆయిల్, సి బ్రాండ్ ఆయిల్ ఇట్లా మనం కలిపి ఆయిల్ని ప్రతి నెల వాడినప్పుడు మాత్రమే హార్ట్ అటాక్స్ ముప్పు నుంచి బయటపడతామని. అంటే ఒక ఏ బ్రాండ్ ఆయిల్ నెల మొత్తం వాడేసి వచ్చే నెల బి బ్రాండ్ ఆయిల్ వాడతాం, కానీ అలా కాదు. సో ప్రతిరోజు ఇవాళ ఏ బ్రాండ్ ఆయిల్ వాడితే రేపు బి బ్రాండ్ ఆయిల్ వాడడం, ఎల్లుండి సి బ్రాండ్ ఆయిల్ వాడడం, ఇట్లా ఆయిల్ని తరచూ కలిపి వాడడం వల్ల హార్ట్ అటాక్స్లో ఉండే ముప్పు తగ్గుతుంది అనేదే డబ్ల్యూహెచ్ఓ చెప్పే సారాంశం. ఎందుకు అట్లా వాడాలి? సో అట్లా వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క రకం సంబంధించిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం కావచ్చు. అండ్ మెయిన్గా ఆయిల్ ఉండే ఒమేగా 6 అండ్ ఆహారంలో ఉండే ఒమేగా 3 ఇవి రెండు కలిపి మనం తిన్నప్పుడు మాత్రమే హార్ట్ అటాక్స్ ముప్పు నుంచి మనం దూరం పడతాం. సో అలా దూరంగా ఉండాలంటే ప్రతి ఆయిల్లో ఒమేగా 6 ఉంటుంది అని చెప్పలేం, అలా అని ఉండదు అని చెప్పలేం. సో ఒమేగా 6 ఆహారంలో కలవాలి ఒమేగా 3తో అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయిల్స్ మార్చి వాడాల్సిందే. సో అలాంటి ప్రయోగం చేసిన తర్వాతనే ఇట్లాంటి అడ్వైజెస్ కూడా ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ది బెస్ట్ ఆయిల్స్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఎవరు తేల్చి చెప్పలేరు. సో మార్కెట్లో ఉండే అన్ని ఆయిల్స్ ది బెస్టే, కాకపోతే రిఫైండ్ ఆయిల్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అండ్ రిఫైండ్ ఆయిల్లో వేయించిన లేదంటే కుకింగ్కి వాడకుండా అండ్ ప్రత్యేకంగా మనం పిండి వంటలు చేసేటప్పుడు వాడకుండా ఉంటే ది బెస్ట్ అనే అడ్వైజెస్ కూడా
వినిపిస్తున్నాయి అనమాట. సో, అందుకని హార్ట్ అటాక్స్‌కి దూరంగా ఉండాలి అనంటే ఈ మంత్ కిరాణా సామాను తీసుకునేటప్పుడు, లేదంటే ఆయిల్ షాప్ చేసేటప్పుడు ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా గానుగకు సంబంధించిన ఆయిల్స్ వాడేటప్పుడు కూడా ఆప్షన్ లేదు. సో, ఒక్క గానుగకు సంబంధించిన పల్లి అంటే పల్లి మాత్రమే, లేదు నువ్వు అంటే నువ్వుకి మాత్రమే, లేదంటే సన్‌ఫ్లవర్ అంటే సన్‌ఫ్లవర్‌కి మాత్రమే కాకుండా దాంతో పాటు మిగతా 2 ఆయిల్ జత చేసి ఉపయోగించినప్పుడు మాత్రమే హార్ట్ అటాక్‌కి సంబంధించిన ప్రమాదం అండ్ ముప్పు నుంచి మనం దూరంగా ఉంటాం. అండ్ స్పెషల్లీ 45 ఇయర్స్ ఉండే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో, దాంట్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అయ్యొచ్చు, మన ఫుడ్ అవ్వచ్చు, వ్యాయామం లేకపోవడం ఉండొచ్చు, అండ్ అధిక స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలతో పాటు ఆయిల్స్ కూడా క్రూషియల్ రోలే ప్లే చేస్తుంది అంటుంది WHO. ఇక ఎలాంటి ఆయిల్స్ మనం యూజ్ చేయాలి అండ్ ఎలాంటి బ్రాండ్స్ మనం వాడాలి అనేది ప్రతి ఒక్కరి ఇండివిజువల్ చాయిసే. అండ్ దాంతో పాటు WHO ఏం చెప్తుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.